పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తారనమాట. ఇప్పటికి మనకి 2 మెరిట్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. మరి అందులో మీ నేమ్ ఉందో లేదో అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ సాలరీ డీటెయిల్స్, పోస్ట్ యొక్క డీటెయిల్స్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్‌గా ఈరోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ చాలామంది పోస్టల్ జీడీఎస్ ఫస్ట్ వచ్చిన 2 మెరిట్ లిస్ట్లో మా నేమ్ లేదు, ఇంకా మాకు జాబ్ వచ్చినట్లే కాదు అని చాలామంది అనుకుంటున్నారు. లేదండి, థర్డ్ మెరిట్ లిస్ట్లో కంపల్సరీ మీ యొక్క నేమ్ అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేది థర్డ్ మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం ఉందన్నమాట. మరి మీ యొక్క నేమ్ ఎలా చెక్ చేసుకోవాలి, పోస్ట్ యొక్క డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి తీసుకువెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్గా మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. డిపార్ట్మెంట్ పోస్ట్ అంటే దీని ద్వారా నిర్వహిస్తున్న ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్వైర్మెంట్ 2026 అంటే దేశవ్యాప్తంగా కేవలం 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులకు ఇదొక గొప్ప అవకాశం వచ్చినట్లే. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా మనకి 28,636 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇందులో మొత్తం కూడా మనకి 3 రకాల పోస్టులు, జీడీఎస్, బీపీఎం, ఏబీపీఎం ఇలా మనకి 3 రకాల పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పటికే ఈ నియామక ప్రక్రియలో థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదలయ్యింది. మొదటి 2 మెరిట్ లిస్టులో మీ పేరు రాని వాళ్ళు ఇప్పుడు మీ యొక్క నేమ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. సో వెంటనే కూడా చెక్ చేసుకోండి. అండ్ పీడిఎఫ్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఈ పోస్టల్ జీడీఎస్ అంటేనే ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ మనకి వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అండ్ మెరిట్ లిస్ట్లో మన నేమ్ ఉంటే జాబ్ కూడా వచ్చినట్లే అనమాట. ఈ పోస్టల్ జీడీఎస్లో ఈ నోటిఫికేషన్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 28,636 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే మనకి ఎక్కువగా ఏపీ అండ్ తెలంగాణ కదా, సో నా వీడియోస్ ఎక్కువగా చూసేది. అండ్ ఏపీలో మనకి 1,060 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ తెలంగాణలో వచ్చేసరికి 608 ఖాళీలు అయితే ఉన్నాయి. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది. 10th ఆధారంగా మెరిట్ లిస్ట్లో మన నేమ్ అయితే వస్తుంది అనమాట. ఇందులో ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు. జస్ట్ 10thలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు కదా. ఇప్పటికే మనకి 2 మెరిట్ లిస్టులు అయితే ఓపెన్ చేశారు. ఇది వచ్చేసరికి థర్డ్ మెరిట్ లిస్ట్ అనమాట. ఉద్యోగ స్థలం వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియా. సో ఇండియాలో ఎక్కడైనా సరే ఇండియా పోస్ట్ జీడీఎస్ థర్డ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ వెంటనే చెక్ చేయండి. ఎలా చెక్ చేసుకోవాలి, ఇండియా పోస్ట్ తాజాగా థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేసింది కదా. అంటే ఫస్ట్ మనకి 2 మెరిట్ లిస్టులు అయితే ఓపెన్ చేశారు కదా. ఆ 2 మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ లేకపోతే కనుక థర్డ్ మెరిట్ లిస్ట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అందుకే మేము అప్లై చేసుకున్నాము, ఇప్పుడు వచ్చిన 2 మెరిట్ లిస్ట్లో మా నేమ్ లేదు, ఈ థర్డ్ మెరిట్ లిస్ట్లో కూడా ఉండదు అనుకోకండి. కంపల్సరీ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఒకవేళ మీ యొక్క నేమ్ ఉంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. థర్డ్ మెరిట్ లిస్ట్లో పీడిఎఫ్లో మనకి మన యొక్క నేము, అలాగే ఆఫీస్ నేము, పోస్ట్ నేము, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎక్కడ ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకువెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ నేమ్ ఉంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనకి 3 రకాల పోస్టులు. ఆ పోస్ట్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే, ఏబీపీఎం అంటే మెయిల్ డెలివరీ చేయడం, లేకపోతే స్టాంపులు విక్రయం, బ్యాంకింగ్ సేవలు ఇలా వర్క్ అయితే ఉంటుంది అనమాట. వీటికి సంబంధించిన వర్క్స్ అయితే ఉంటాయి. బీపీఎం అంటే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కదా, బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నిర్వహణ బాధ్యతలు అయితే తీసుకోవడం వర్క్ అయితే. అండ్ డాక్ సేవకు వచ్చేసరికి పోస్ట్ ఆఫీస్ కార్యకలాపాలు అండ్ అలాగే మెయిల్ హ్యాండ్లింగ్ చేయడం, వీటిపై వర్క్ అయితే ఉంటుంది. ఇలా 3 రకాల పోస్ట్పై వర్క్ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. మనకి వేకెన్సీస్ వచ్చేసరికి టోటల్ 28,000, కానీ ఆ స్టేట్ని బట్టి చూసుకోవాలంటే ఏపీలో 1,000 పైగా ఉన్నాయి, అలాగే 600+, ఉత్తరప్రదేశ్ 3,000+, మహారాష్ట్ర కూడా 3,000+ అయితే ఉన్నాయన్నమాట. ఇలా స్టేట్ వైజ్ అయితే మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇచ్చారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th బేస్డ్పై అప్లై చేసుకున్నారనమాట అందరూ కూడా. పోస్టల్ అంటేనే మనకి 10th బేస్డ్పై అప్లై చేసుకోవాలి. అంటే 10th మార్క్స్పై సెలక్షన్ అయితే ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ తెలుగు చదవడం, అంటే స్థానిక భాష ఏపీ కోసం తెలుగు 10వ తరగతి వరకు చదివి ఉండాలి. సో తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ 10% ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాగా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట.
అండ్ శాలరీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా శాలరీ చెక్ చేసుకున్న తర్వాత థర్డ్ మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. సో బీపీఎం పోస్ట్కి వచ్చేసరికి 12,000 టు 29,000 వరకు కూడా శాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏపీపీఎం అండ్ డాక్ సేవకు వచ్చేసరికి 10,000 టు 24,470 వరకు కూడా ఉంటుందన్నమాట. అండ్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటుందండి. ఇందులో సెలక్షన్ వచ్చేసరికి 10th మార్క్స్ ఆధారంగా ఉంటుంది. ఆటోమేటిక్గా మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫైనల్గా. ఇందులో మనకి ఎలా సెలక్షన్ అనేది చేస్తారో చూడండి. అంటే సేమ్ మార్క్స్ వస్తే కనుక, ఒకవేళ ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే కనుక వాళ్ళని ఏజ్లో, అంటే ఎవరికి ఎక్కువ ఏజ్ ఉందో వాళ్ళని సెలెక్ట్ చేయవచ్చు. అలాగే రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళని కూడా సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇంకా మనకి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కావాల్సినవి చూడండి. 10th మార్క్స్ మేము కంపల్సరీ అనమాట. ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఉంటే అది కూడా అనమాట. మెడికల్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ కూడా తీసుకువెళ్ళాలండి. ఎప్పుడంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలన్నమాట. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళాలి. ఇంకా ఫైనల్గా థర్డ్ మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి. మనకి అధికారిక జీడిఎస్ పోర్టల్కి వెళ్ళాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ థర్డ్ మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ లింక్పై క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. మీ యొక్క సర్కిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. పీడిఎఫ్లో రిజిస్ట్రేషన్ నెంబర్ని సెర్చ్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ స్టార్టింగ్లో మీరు అప్లై చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ చేస్తే వెంటనే మీ యొక్క నేమ్ ఉంటే కనుక ఎలా వస్తుందో నేను లాస్ట్లో కూడా ఒకసారి చూపిస్తాను. సో వన్స్ మీ యొక్క నేమ్ ఉంటే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి హాజరు కావాలి. సో ఇక్కడ మనకి ఈ జాబ్ వల్ల బెనిఫిట్స్ చూసుకుంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఎవరైతే నేమ్ ఉందో వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్. ఇది వచ్చేసరికి మనకి కేంద్ర ప్రభుత్వ సేవల్లో అవకాశం అనమాట. ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్ సెలెక్ట్ అయ్యి జాబ్ అనమాట. స్థానికంగా పనిచేసే అవకాశం, స్థిరమైన ఆదాయం, అంటే మంచి శాలరీ కూడా ఉంటుంది. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కూడా ఉంటుంది అనమాట. ఈ పోస్టల్ జీడిఎస్లో ఎవరైతే ఉద్యోగం సాధించారో వాళ్ళు లక్కీ అనమాట. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ ఇంకా వస్తాయండి. ఇప్పుడు ఎవరైతే థర్డ్ మెరిట్ లిస్ట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ మెరిట్ లిస్ట్లో నేమ్ రాలేదని బాధపడొద్దు. ఎందుకంటే మనకి ఫర్దర్గా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకే నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. నోటిఫికేషన్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తాను. అప్పుడు మీరు వెంటనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే ఇలాగే మళ్ళీ మనకి మెరిట్ లిస్ట్ తీయడం ఇలా ఉంటుందన్నమాట ప్రాసెస్ అంతా కూడా. అప్పుడు మళ్ళీ మీరు పోస్టల్ జాబ్స్ అయితే సాధించవచ్చు. ఇప్పుడు లేదు అని బాధపడొద్దు. ఇప్పుడు మీ నేమ్ లేదు అని అయితే ఏం ఫీల్ అవ్వద్దు. సో నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి అప్లై చేసుకుందిరి. సో ఇదన్నమాట థర్డ్ మెరిట్ లిస్ట్. అయితే ఇక్కడ చూసారు కదా, డివిజన్ అంటే ఏ డివిజన్కి సంబంధించిన, అమలాపురం డివిజన్కి సంబంధించిన ఆఫీస్ నేమ్, అలాగే పోస్ట్ యొక్క ఐడి, పోస్ట్ నేమ్ బీపీఎం, అలాగే పోస్ట్ కమ్యూనిటీ యూఆర్ఆ, ఎస్టీఆ, ఓబీసీ కేటగిరీయా, ఇలా అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పర్సంటేజ్, మార్క్స్, ఇలా మనకి అన్నీ కూడా క్లియర్గా మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. సో థర్డ్ మెరిట్ లిస్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.